ఈరోజు మీడియా మిత్రులందరినీ పిలుచుకోవడం ఎందుకు జరిగిందంటే, సాక్షి పేపరు గత 15 రోజుల నుంచి వాళ్ళు పాపం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి స్టోరీ బోర్డులు రన్ చేస్తున్నారు. కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అని పేరు పెట్టి వాళ్ళ స్టోరీ తయారు చేసుకునే రూమ్లలో కూర్చొని స్టోరీలు తయారు చేసుకొని అబద్ధమైన న్యూస్లు స్టోరీ బోర్డులో రన్ చేసుకుంటూ పేపర్లలో అబద్ధమైన న్యూస్లు చేస్తూ జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా ఒక పార్టీ పాంప్లెట్ లెక్క పనిచేస్తుంటారు. ఒకవేళ సాక్షి పేపర్కి సేల్స్ లేవు, ఆ మీడియా చూసేవాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే, దానికోసం నా ఫోటో వాడుకుంటే కానీ వాళ్ళ పేపర్లు సేల్ కావాలేదనుకుంటే అది వాళ్ళ కర్మ. ఆ స్థితికి దిగజారిపోయినారు విలువలు లేని జర్నలిజం చేసి. డైరెక్ట్గా సాక్షి పేపర్నే మాట్లాడుతున్నాను. అన్ని న్యూస్లు చూస్తూ ఉండవు. మీ పేపర్ కొనేవాళ్ళు ఏమీ లేకపోతే పేపర్ డబ్బా మూసేసుకొని మీ షాపు మూసేసుకొని పోతే మర్యాదగా బాగా ఒక గౌరవంతో ఉంటారు. మొన్న రాసినారు బ్రిడ్జిల్ని మాధవిరెడ్డి మేడం క్యాన్సిల్ చేసిందని. క్యాన్సిల్ చేసే శక్తి, అర్హత, స్తోమత, అంత అధికారం నాకు లేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం. మీ పార్టీకి సంబంధించిన నాయకులు 5 సార్లు 6 సార్లు టెంకాయలు కొట్టి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసగిస్తూ ఉంటే, ₹1 వర్క్ లేకుండా చేయకుండా, ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా ఆ బ్రిడ్జిల్ని ప్రజలకు అపోహ పెట్టడానికి మీరు ఆ బ్రిడ్జిల్ని టెంకాయలు కొట్టారు తప్పితే, ఆ బ్రిడ్జిలకి మేము మా ఎన్నికల వాగ్దానంలో మేము చేసిస్తామని చెప్పినాం కాబట్టి ఆ వాగ్దానానికి కట్టుబడి ప్రభుత్వము వాటిని క్యాన్సిల్ చేసి నిర్ణయం తీసుకుంటే, దానికోసము 8 నెలల నుంచి పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కానీ నేను కానీ సెక్రటేరియట్లో తిరిగి మళ్ళీ వాటిని రీఅప్రూవల్ చేయించుకొని తెచ్చి కడప ప్రజల కోసము మేము పని చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు? నీ పేపరు అబద్ధపు రాతలు రాస్తున్నారు. కనీసము భగవంతుడు అంటే భయమన్నా ఉండాలి మనుషులకు. అబద్ధాలు రాతలు రాసేటప్పుడు మీ ఇంట్లో కూడా పెళ్ళాం పిల్లోళ్ళు ఉండారు. నీ పేపర్లో పనిచేసే యాజమాన్యానికి కూడా మీకు కూడా అందరికి పెళ్ళాం పిల్లోళ్ళు ఉండారు. నీ సాక్షి పత్రిక సంబంధించిన పని చేసే వాళ్ళు నా దగ్గరికి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు. మాకు గత 5 సంవత్సరాల్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అవసరమైతే పలికిరిచ్చిన నాదుడే లేదని చెప్పి తీసుకోబోతున్నారు. ఆ తర్వాత మళ్ళా మీరు మాట్లాడతారు. నిన్న 450 ఎకరాలు దేవుని కడప చెరువులో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించిన అనుచరులు కబ్జా చేసుకుంటున్నారని. అసలు మీకు దిమాకు లేదో, మీ యాజమాన్యానికి దిమాకు లేదో, ఇలాంటి స్టోరీ బోర్డులోకి పర్మిషన్ ఇచ్చినా వాళ్ళకి దిమాకు లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ 450 ఎకరాలు ఉందో, 600 ఉందో, 1000 ఎకరాలు ఉందో అది మీకే పాత్రికేయులకే తెలుసు. అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎవరన్నా కబ్జా చేసుకుంటే ఊరికే కూర్చుంటారా? నేను అది ప్రశ్నిస్తున్నా. నువ్వు కాదు, నేను చెప్తున్నా. 1 సెంటు కూడా ఎవరు కబ్జా చేయడానికి ఆస్కారం లేకుండా ఈరోజు నేను పని చేస్తున్నా. నీ పార్టీకి సంబంధించిన, నీ పేపర్కి సంబంధించిన వ్యక్తులు కడపను సర్వనాశనం చేసేది ఉన్నారు. నీకు ఏమి స్టోరీలు లేవు, అబద్ధపు స్టోరీలు తప్పితే. ఆ వాస్తవము, ఆ ల్యాండ్లోకి గ్రావెల్ తరలించింది, వేసింది వాస్తవము. ఆ ల్యాండ్ ఓనర్ ఇక్కడే ఉన్నారు. ఈమె పేరు లీలావతి, ఒంటరి మహిళ. మొన్ననే ఒక 2 నెలల క్రితం పాపం భర్త చనిపోయినారు. 2 సంవత్సరాల క్రితం 22లో కొడుకు చనిపోయినాడు. ఇలాంటి అమాయకుల ఆడోళ్ళు బయటికి కూడా రావట్లేదు. వీళ్ళెవరో కూడా తెలియకుండా మీరు పాటికి మీరు సాక్షి పేపర్లో స్టోరీ బోర్డులు పెడితే 450 ఎకరాల నంబర్ రాసేస్తే అది నిజమవుతుందా? ఆమె గత 5 సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి కంప చెట్లు కొట్టేయడానికి తన పాస్బుక్లు ఉన్న ల్యాండ్లో పని చేసుకుంటోంది. ప్రతి ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి కరోనా ముందు నుంచి ఆమె ల్యాండ్లోకి కరోనా ముందు ఒక్కసారి పోయి చూసి వచ్చింది. ఈ మధ్యలో వాళ్ళ భర్త గత 5 సంవత్సరాల నుంచి బెడ్ రిడను. ఆయన గత నెలనే చనిపోయినారు. ఆమె బయటికి కూడా రాలే. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసి మాటికి కంప చెట్లు కొట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంది,
గ్రావెల్ తవ్వితే కంప చెట్లు మొలవంట, అది వాస్తవమేనా? గ్రావెల్ తవ్వితే ఇంకా కంప చెట్లు రావంట. మీ అందరికీ తెలుసు, దేవుకడప చెరువు చుట్టుపక్కల గాంజా చేసేవాళ్ళు తిరిగి అతలాకుతలం చేస్తున్నారు కడపని. వాళ్ళ అడ్డ అయిపోయింది దేవుని కడప చెరువు. దానిలో వాళ్ళు తాగి ఏదోదో వేస్తే ఆమె క్లీన్ చేసుకుంటుంది ఆమె ల్యాండ్ను. 2 ఎకరాల 10 సెంట్లు ఆమె ల్యాండ్. ఫిషరీస్ బిల్డింగ్ వెనకనే ఉందంట. నేను కూడా పోయి చూడలా. అది గ్రావెల్ వేస్తే ఆ కంప చెట్లు రావు అని చెప్తే ఈమె చెప్పింది. ఈమె పక్కన 70 సెంట్లు ఉన్నా ఇంకొక అతను కూడా నేను కూడా అట్లే వేసుకుంటానమ్మా, గ్రావెల్ వేస్తే రాకపోతే ప్రతి ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టాలని ఇబ్బంది ఉంటే ఈమె 3,50,000 రూపాయలు సదరు వ్యక్తికి అడ్వాన్స్ కూడా చెల్లించింది చెక్కు రూపంలో. ఇది 2వ తేదీ, మార్చి 2వ తేదీ చెల్లించింది. మీ స్టోరీ కాలం మొన్న వచ్చింది, ఆ తర్వాత మరుసటి రోజు వచ్చింది. ఏమీ న్యూస్లు లేకపోతే డబ్బా మూసుకోండి. నా పేరు వాడి నీ పేపర్ సేల్స్ చేసుకోవాలనుకుంటే అది నీ దౌర్భాగ్యం. ఇంకొక మాట చెప్తా ఉండా, ఆ పెద్ద ఆయన ఉన్నప్పుడు ఈ పేపరు ప్రారంభించినారు. కాలగంలో ఆ పెద్ద ఆయన ఫోటో కూడా తీసేసినారు. మీకు అంత సేల్స్ అవ్వకపోతే నా ఫోటో వేసుకోవాలంటే వేసుకోండి, నేనే పర్మిషన్ ఇస్తా. సీరియస్గానే చెప్తున్నా. నీ పేపర్ అమ్ముడు పోకపోతే, నీ యొక్క మీడియా ఎవరు చూడకపోతే, నా ఫోటో వేసుకుంటే కానీ నీ మీడియాలో నీ స్టోరీ బోర్డు చూడలేరు అనుకుంటే, పేపర్ కూడా అమ్మలేకపోతున్నాం అనుకుంటే నేనే ఇస్తా పర్మిషను. పెట్టుకొని రోజు రాసుకో. నువ్వు రాసుకుంటే భయపడతాను అనుకుంటున్నావా? నా మనస్సాక్షి నన్ను భయపెట్టాలా? నా మనస్సాక్షి తెలుసు నేను ఏ తప్పు చెయ్యను, చేయాల్సిన అవసరం నాకు లేదు. అందరూ నీ పార్టీలో ఉన్న లీడర్ల లెక్కే పనిచేస్తారనుకుంటున్నారా? అబద్ధాలు మాట్లాడడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అదో పెద్దదేదో జరిగిపోతోంది కడపలో. ఇది అయిపోయిన వెంటనే నువ్వు నీ నీ మైకు నీ కెమెరా పట్టుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలుసు. వాస్తవాలు ఆయన కూడా చెప్తారు. ఇది రాస్తున్నావు నువ్వు. బిస్మిల్లా నగర్లో నిన్న గ్రీవియన్స్లో మహిళలు వచ్చి మా పిల్లోళ్ళు పాడైపోతున్నారు ఎట్టో ఒట్ట చేసి ఇవి ఆపమ్మా అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు. వాళ్ళ స్టోరీ బోర్డులు రాయాలని మీకు ఈ పేపర్లో సాక్షి పేపర్కి తెలియట్లేదా? కడపలో ఉన్న ఈ యొక్క కాలువలు, చెత్త, ఈ సమస్యల గురించి రాయాలని తెలియట్లేదా? ఓ మీ మెయిన్ టార్గెట్ మాధవిరెడ్డి మాత్రమే కడపలో వైఎస్ఆర్సీపీ మీద గలమెత్తుతా ఉంది, వాళ్ళ తప్పులు ఎంచుతా ఉంది. కాబట్టి మాధవిరెడ్డి గురించి మాత్రం రాస్తేనే మీ పేపర్ సేల్ అవుతుందని రాస్తున్నారా? మనస్సాక్షి ఉండాలా? దిగజారిపోయినారు. నీ పేపర్ టాయిలెట్లో టిష్యూ పేపర్ కూడా పనికి రాకుండా అంత దిగజారిపోయింది. మొన్న రాస్తావు డాక్టర్లకి అల్టిమేటం ఇచ్చింది మాధవిరెడ్డి డబ్బులు ఇవ్వాలని. మనిషికి దిమాకున్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది. నేను హార్ష్గానే మాట్లాడుతున్నా. ఈ కడపను అభివృద్ధి చేయడానికి P4 మోడల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదేం నేను తెచ్చింది కాదు, చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది, PM మోడీ గారు తెచ్చిందే. మీరు అభివృద్ధి చేయకుండా మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసిపోతే ఈ యొక్క గాంజాతో కడప మొత్తము ఇబ్బంది పడతా ఉంది. యువతను గబ్బు లేపినారు. నీ పేపర్లో ఏం వేసుకుంటావు? గాంజా పెడ్లర్స్ బెయిల్ మీద జైల్లోంచి వస్తే వాళ్ళను దేశభక్తులు ఏదో స్వాతంత్ర సమర పోరాటం చేసేసి బయటకు వచ్చిన వాళ్ళ లెక్క ఫోటోలు వేసుకుంటావు. నువ్వు సిగ్గన్నా ఉండాల. ఈ గాంజా పెడ్లర్లు బెయిల్ మీద వచ్చిన వల్లనే ఈ కడప ఇంత నాశనమైంది. వీళ్ళ వెనక తిరిగే వాళ్ళు ఎవరు? ఈ పేపర్కు సంబంధించిన పార్టీ వాళ్ళు తిరిగే వాళ్ళు ఎవరు? గాంజా పెడ్లర్లు, భూ కబ్జా చేసేవాళ్ళు. నీ వాళ్ళ గురించి రాసుకో. అది వద్దనుకుంటే వెళ్ళు, ప్రతి ఒక్క డివిజన్లోకి వెళ్ళు, సమస్యలు చెప్తారు, నువ్వు రాయి. దాని మీద పని చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నా. నా నోటీస్ కూడా కొన్ని సమస్యలు రాకపోవచ్చు, చెప్పండి, వెళ్తాను. రాస్తున్నారు కొన్ని పేపర్లు, ఇక్కడ మురికి ప్రాబ్లం ఉంది, రోడ్లు లేవు, కాలువలు లేవని చెప్పి రాస్తున్న ఈ పేపర్లు బాధ్యతాయుతంగా మీరు మాకు చెప్పాలా. పని చేసేది మాతో మీరు చేయించుకోవాలా. చేయడానికి సర్వం సిద్ధంగా ఉన్నాను. అంతేగాని విలువలు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ పోయేసి దానికి మాధవిరెడ్డి అనుచరులు ఎట్ట చెప్తావు నువ్వు? మాధవిరెడ్డి అనుచరులు అని చెప్పి
అంటే ఈ కడపలో ఉన్న వాళ్ళ 4.5 లక్షల మంది 5 లక్షల మంది జనాభా నా అనుచరులే, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి సమస్య వస్తే పోయి పనిచేయడానికి నేను రెడీ ఉన్నాను. అది వైసీపీ పార్టీనా, బీజేపీ పార్టీనా, జనసేన పార్టీనా, కమ్యూనిస్ట్ పార్టీనా నాకు అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క సందులోకి వెళ్ళి పనిచేస్తాను. మీ నాయకుడు, మీ మాజీ నాయకుడు ఉన్న సందులో కూడా క్లీన్ చేసి వచ్చినాను మొన్ననే. అది వేసుకోవడానికి నీకు స్టోరీ బోర్డులు లేవా? అది వేసుకోవడానికి అది న్యూస్ కాదా నీకు? నన్ను బీకేఎం స్ట్రీట్లో పోయి అంత పెద్ద ఎత్తున క్లీన్ చేసి వచ్చినాను. నీకు కనపట్లేదా? బుగ్గొంగ ప్రాజెక్టు, బుగ్గొంగ కాలువని ఏ నాయకుడైనా ఇక్కడ గెలిచినోడు పట్టించుకున్నాడా? స్పెషల్ ఫండ్స్ తెప్పించుకొని నేను క్లీన్ చేయిస్తాను. నా ప్రామిస్ అది. నేను చేస్తానన్నాను ప్రజలకి. ఆ 2 పక్కలున్న రోడ్లు బ్యూటిఫికేషన్ చేస్తామన్నాము. కాంట్రాక్టర్ని పురమాయించి ఇప్పటికి 4 సార్లు నేను దాన్ని చెక్ చేయడానికి పోయినా. ఈ రోజు నా ఆర్థిక పరిస్థితికి కాంట్రాక్టర్ భయపడతానే, నువ్వు భయపడొద్దు, నువ్వు రోడ్డు అయ్యి ఈ పని మనం ఫినిష్ చేసి ప్రజలకు అందుబాటులోకి ఈ రోడ్డు తీసుకురావాలని మాట్లాడే ఎమ్మెల్యే నేను. మనిషికి కాస్తన్నా ఇది చేస్తే పాపం మనకు అంటుతుందనే భయం అనేది ఉండాలి ఎవరికైనా కానీ. మొన్న వచ్చినారు ఒక వ్యక్తి, ఇద్దరు కూలీ చేసుకునేవాళ్ళు, 1 సెంటు కొనుక్కుంటే మోసం చేసిపోయినారు ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు. నేను ఒకటే పిలిచి అడిగిన, నువ్వు ఒక 10,000 20,000 కోసం ఈ మోసం చేసినావు, నీకు ఒక కొడుకున్నాడు, రోడ్డు మీద పోతుంటే ఒక బస్సు గుద్దితే ఏం చేసుకుంటావు ఈ అన్యాయమైన సొమ్ముతో అని చెప్పి ఆ వైసీపీ నాయకుడి మీద నేను కేసు పెట్టిలా. నేను నర్చర్ చేసి చెప్పిన, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి, ఇది మోసం అన్యాయం చెయ్యొద్దు, నా పద్ధతి ఇదే, నా పందా ఇదే. డెఫినెట్గా ఎవరు కబ్జా చేసినా కానీ నా దృష్టిలోకి వస్తే దాని మీద నేను యాక్షన్స్ తీసుకుంటాను. అది మా పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరిని వదిలేదు. నీవు ఇది పోయి రాసినావు, నువ్వు ఆ పక్కన అక్కడున్న కార్పొరేటరు 70 సెంట్లు ఆక్యుపై చేసుకొని పెట్టున్నాడు, అది నీకు కనపట్టలేదా? గత 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను సాక్షి పేపర్ని, రాలే ఇక్కడికి. ఇది న్యూస్ కాదు వాళ్ళకి. మనుషులకి అర్థం ఉండాలా? ఏదన్నా రాస్తా ఉంటే కడప కోసం పని చేస్తున్నారా, సొంతంగా పని చేసుకుంటున్నారని తెలియాలా. రేపు కడపలో సీసీ కెమెరాలు పెట్టించి తీరుతాను, అందులో నా భాగస్వామ్యం ఇస్తాను. నా పార్టీ వాళ్ళు వాళ్ళ చేతనంత వాళ్ళు ఇస్తారు. ఈ కడపలో ఉన్న డాక్టర్లు కూడా మాతో వాటి చేయగలిపి వాళ్ళు ఇస్తారు. దాంతో పాటు మొన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు వచ్చినారు, వాళ్ళు చెప్పినారు మనమందరం సిగ్గుపడే విధంగా 10 రూపాయలు మేము కూడా ఇస్తాం మేడం, మేము 60,000 మంది ఉన్నాము, 6 లక్షల రూపాయలు ఇచ్చేవి మా బాధ్యత, మేము కాంట్రిబ్యూట్ చేస్తాం కడపలో కెమెరాల కోసం అన్నారు. సిగ్గుపడాల ఈ సాక్షి పేపర్. విద్వేషాలు, అన్యాయంగా మాట్లాడాలు, అబద్ధాలు చెప్పుకోవడానికి ఒక పేపర్ పెట్టుకుంటే మీ కర్మ. మిమ్మల్ని ఎవ్వరు బాగు చేయలేరు. కడప కోసం పనిచేస్తున్నాము, మీలాంటి ఒకరిద్దరు కలుపు మొక్కలు తప్ప మిగతా వాళ్ళందరూ కడప బాగుపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. దాన్ని నేను ప్రగాఢంగా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. డెఫినెట్గా కడప అభివృద్ధి కోసము ఒక అడుగు ముందుకేయడమే తప్ప వెనకడిగే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆమె లీలావతి గారే చెప్తారు మీకు వాస్తవాలు. ఈ ప్రాపర్టీ నాకు మా పెద్దల నుంచి సంక్రమించిందే. పాస్బుక్స్ అన్నీ నా దగ్గర ఉన్నవి, మా అత్తగారి పేరు మీద ఉన్నవి. ఇవి ప్రతి ఇయర్ అంటే నాకు ఫ్యామిలీ ఇష్యూ అంటే మా బాబు న్యూరాలజీ డాక్టరు, ఆ అబ్బాయిని సూసైడ్ చేసుకొని పోగొట్టుకున్నాను నేను. అప్పటి నుంచి నేను ఇంటికే పరిమితం అయ్యానండి, బయటికి రావడం లేదు. ఈ కంప చెట్లు ఒక్కటే మనం మొలుస్తూ ఉంటే ఆ అబ్బాయికి ఒక రామకృష్ణారెడ్డి అనే అబ్బాయికి ఫోన్లో చెప్తూ ఉంటాను నేను. అప్పుడప్పుడు వచ్చి క్లీన్ చేస్తారు ఇయర్లీ. ఆయనకు 20,000 25,000 ఎంత అయితే అంత ఇచ్చేస్తూ వస్తున్నాను నేను. ఈసారి కూడా అట్లా మొలవకుండా ఉండాలంటే ఏం చేయాలని నేను అడ్వైజ్ అడిగాను కొందరిని. అప్పుడు ద్రావెల్ తోలితే అవి మొలవండి అని చెప్తే నేను దానివల్ల ఆ అబ్బాయికే ఒప్పచెప్పాను తోలమని. నేను ఇంతవరకు ఆ సైట్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఆ అబ్బాయి తోలేందుకు ఇది చెక్ కూడా ఇచ్చాను నేను అడ్వాన్స్గా. 3.5 lakhs అని నేను అడ్వాన్స్గా ఇచ్చాను. ఈ మేడం గారిని నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. మేడం గారు కూడా నన్ను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు. ఈ మేడం గారికి నాకు ఎటువంటి సంబంధము లేదు. నేను ఇంటికే పరిమితం అయ్యానండి బాబు చనిపోయినప్పటి నుంచి. నేను ఇదే ఫస్ట్ టైం బయటికి కూడా రావడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను వస్తున్నాను. సాక్షి పేపర్లో పిచ్చి రాతలు చూసి నాకు ఎవరిని కలవాలన్నా కూడా అర్థం కాలేదు.
నేను ఈరోజు ఇట్లా వచ్చి ఇట్లా మేడం గారిని కలిస్తే చెప్పారు, ప్రెస్ మీట్ పెడతాను మేడం అండి, మీరు వచ్చి మాట్లాడండి అని. నేను వస్తాను మాట్లాడతానని చెప్పానండి. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మాది అది ల్యాండ్, అది ఎవరికి ఏ ప్రసక్తి, అసలు ఏ రాజకీయ పార్టీలకు నాకు సంబంధం లేదు, ఏ రాజకీయ నాయకులు నాకు తెలియదు. అదే అండి విషయము. నేను ఒకటే అడుగుతున్నాను, అక్కడ మీకు కూడా తెలియాల్సిన విషయం ఏముందంటే, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు అన్నదమ్ముల మధ్యన గొడవ. గ్రావెల్ వేసే వ్యక్తి యొక్క అన్న ఇతని గ్రావెల్ వేస్తుంటే ఇతని ద్వారా బద్నాం చేయాలని చెప్పేసి సాక్షి పేపర్ వాళ్ళకు డబ్బులు ఇచ్చాడంట. సదరు వ్యక్తి చెప్పాడు, నేనే 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను, సాక్షి పేపర్కి డబ్బులు ఇచ్చి ఈ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి అంటగట్టేసేసి వాళ్ళ అనుచరులు చేశారని చెప్పేసి సాక్షి పేపర్లో తీసుకొచ్చి హల్చల్ చేద్దామని చెప్పి. ఇక్కడ టార్గెట్ ఏంది? ఆయన చిన్నాయన పెద్దనాయన కొడుకు రామకృష్ణారెడ్డి టార్గెట్. వాస్తవాలు కూడా తెలుసుకొని రావాలి. నేను ఒకటే అడుగుతాను, నాకు తెలియదు జర్నలిజం అంటే. నాకున్న అవగాహన ఏంటంటే, ఒక న్యూస్ తెలిసినాక దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనేది బేసిక్గా మీరు కూడా చేసుకుంటారు. ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మీరు కూడా చూసుకుంటారు. చూసుకొని రాస్తే దాన్ని జర్నలిజం అంటారు. పైసలు తీసుకొని రాస్తే దాన్ని పాంప్లెట్ అంటారు. మీరు పాంప్లెట్ నడుపుకోవాలో జర్నలిజం చేయాలో మీ యొక్క యాజమాన్యానికి, మీకు ఇలాంటి సలహాలు ఇస్తున్న మీ యొక్క పైన ఆ పేపర్లో ఉన్న అధికారులకి వాళ్ళకి సంబంధం. మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ ఫోర్స్తో పైకి లేస్తాను, అది మాత్రం గ్యారంటీ. ఈరోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు, నీ పేపర్ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు, నాకు లేదు. నువ్వు తప్పుడు రాతలు రాసినప్పుడల్లా బయటకు వస్తాను, మాట్లాడతాను. డెఫినెట్గా నీది ఒక ఫేక్ పేపర్, ఫేక్ మీడియా. నీ యొక్క యాజమాన్యం అవినీతి చేస్తే మీరంతా బురదలో పందుల లెక్క పొల్లితే ఆ పొల్లిపోయి మాకంతా మురికి పూపిస్తామంటే పూపించుకోవడానికి ఎవరం రెడీ లేము. హార్ష్గానే ఉంది. నిజాయితీ ఉన్న వాళ్ళు ఇంత హార్ష్గానే మాట్లాడతారు. ఈ రోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి? రా, ఇంత స్టోరీ బోర్డు వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా, నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి, నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి. ఇప్పుడు ఎందుకు రాలేకపోయినా? నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు భయపడ్డావు. వీడికి వస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డ్ అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి రాలే. నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళీ వచ్చేదానికి ధైర్యం ఉంటే రైట్. లేకపోయినావు అనుకో, నువ్వు మాట్లాడినన్ని సార్లు, నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను. ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, 1 సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవరికి వదలను. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు, ఏమీ లేదు. నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను, ప్రజలకు పనిచేస్తాను. ఈరోజు చెప్తున్నాను, నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లు వేసేసి ఈ సాక్షికి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కల్వర్ట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు. నేను ఫార్మల్గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను. ఇప్పుడు ఫార్మల్గా చెప్పను, వెళ్తాను. ఎవడెవడు లేఅవుట్లు వేసినాడు, ఎవడెవడు కేసీ కెనాల్ మీద కల్వర్టు కట్టాడు, ఎవడెవడు ఈ సాక్షి పేపర్కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను. నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను, గుర్తుపెట్టుకోండి. అందరూ నీ పార్టీలో పనిచేసిన నాయకుల లెక్క గలీజ్ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుద్ధి పొరపాటు. నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను. కుదిరితే నా శక్తి ఉంటే 10 రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రజల దగ్గర నుంచి నాకు ఒక్క దయా పైసా కూడా అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంతోమంది వస్తారు, నా చేత నేను కడిగి నేను సాయం చేస్తూ ఉన్నాను. ఎంతోమంది గ్రీవెన్స్కి వస్తారు. ఒక్కసారి గ్రీవెన్స్కి ఏ రోజు వచ్చి కవర్ చేసినావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి. నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం. సిగ్గుపడండి సాక్షి పేపర్ వాళ్ళు. నేను మిగతా మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను, ఏదైనా స్టోరీ జరగనియండి, నాకేం ప్రాబ్లం లేదు, జరుగుతూ ఉంటాయి. ఇది మనం సొసైటీలో ఉన్నాం, 5-6 లక్షల మంది జనాభాలో ఉన్నాం. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, ఒక దుర్బుద్ధితో కార్యాలు చేసే వాళ్ళు ఉంటారు. మీరు వెళ్ళాలా, ఇన్వెస్టిగేషన్ చెయ్యాలా, దాన్ని వాస్తవాలను కనుక్కోవాలా. నాకు మొన్న రాత్రి నేను హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంటే ఇది నేను చూశాను. చూడంగానే నేను వచ్చి ఇమ్మీడియట్గా చెప్పాను, ఎవరిది ఆ ల్యాండ్, ఎవరు గ్రావెల్ వేసినారు, ఎవరా మనుషులు, నేను కనుక్కోగలిగినానే. ఏం మీరు కనుక్కోలేరా? మీ చేత మాకంటే ఎక్కువ మీకు చేత అవుతుంది. మీకు
ఈ వ్యక్తిని కనుక్కోవడం మీకు కాదా? నిమిషంలో కనుక్కోగలుగుతారు ఈ వ్యక్తి ఎవరనేది. వాళ్ళ నకాష్కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ స్థానికులు వాళ్ళు. వాళ్ళ అత్తగారు మామగారు ఇచ్చిన ఆస్తిది. ఏదో జరిగిపోతా ఉంది. మీరు అన్నారు ఇందాక బఫర్ జోన్లో వేసినారు అని చెప్పి వాళ్ళు రాసినారు. బఫర్ జోన్లో వేయలేదు. అక్కడ ఆరోపించింది ఏంటంటే వాళ్ళు ఆక్రమించినారని చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే బఫర్ జోన్ లో ఇదే నీకు చెప్పిన వాళ్ళు కూడా అందులో కూముక్కైనా కల్ప్రిట్సే. నీకు ఎవరు చెప్పినారో వాళ్ళు కూడా అర్థమైందా? ఆడ వేసింది ఆ 2 ఎకరాలలో ఎక్కడేసారయ్యా రామకృష్ణారెడ్డి? 2 ఎకరాల 10 సెంట్లలో 190 లోడ్లు గ్రావెల్ తెచ్చేసినారు. దానికి సంబంధించిన డబ్బు కూడా ఆమె కట్టింది. మట్టి కాదు, గ్రావెల్ రాయల్టీ కట్టి అక్కడి నుంచి తెచ్చి ఇస్తున్నారు. నిన్న కలెక్టర్ గారు వస్తే కూడా రాయల్టీ కట్టిన పేపర్లు కూడా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. మీరేదో చెరువులోంచి మట్టి తవ్వుతే మట్టి వేసినారంటే అట్ట కాదు. మీరు వెళ్ళి చెరువులో దిగండి, ఎక్కడ తీసినారో చూపించండి. ఉత్త ఫేక్ రాతలు రాయడం కాదు. అది చూడండి, ఆ మట్టి చెరువులో మట్ట గ్రావెల్ మట్ట మీకే తెలుస్తుంది. ఒక ఫోటో చూడండి, ఓపెన్ చేసుకొని. మీ దగ్గర అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి. సాక్షి మీడియా ఇచ్చిన కెమెరా వీడియో ఉంది కదా, దాంట్లో చూడండి. అది 200% గ్రావెల్. అన్ని పట్టుకున్నారు. ప్రజలు వెళ్ళి కంప్లైంట్ చేస్తే బేసిక్ ఫస్ట్ ఏం జరుగుతుంది, ఆడ జరుగుతున్న వర్క్ చేస్తున్న మిషనరీని పట్టుకొని పోతారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది కరెక్ట్ అయితే పనిష్ చేస్తారు, కరెక్ట్ కాకపోతే వదిలేస్తారు. కరెక్ట్ కాదు కాబట్టి టిప్పర్లని బండ్లని వదిలేసినారు. అది వాస్తవం. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్ గా ఏదన్నా జరుగుతుంటే డౌట్ వస్తే కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కంప్లైంట్ ఇచ్చి అధికారులను అప్రమత్తం చేయండి, అంతేగాని రాయండి. ఇక్కడ ఎవరో వ్యక్తులు గ్రావెల్ తగ్గుతున్నారని చెప్పేసి మీకు తెలియకపోతే తెలియని వ్యక్తులను రాయండి, అంతేగాని ప్రతి ఒక్క దానికి మాధవిరెడ్డి అనుచరులు మీరు సేల్ అవ్వాలంటే మాధవిరెడ్డి పేరు పెట్టకపోతే సేల్ కాలేరా? మీ సొంత కెపాసిటీ లేరా? సొంత సత్తాతో చెల్లిపెట్టమండి. ఎవరెవరు ఏ పేపర్లు అవుతారో. కృష్ణారెడ్డికి ఆ గ్రావెల్ తవ్వినోడికి పర్సనల్ సమస్యలు ఉన్నాయి. దానికి నేనేం చేయమంటావు? నువ్వు మీ అన్న కొట్లాడుకుంటే నేనేం చేయమంటారు? నేనేం చేస్తాను? నాకేం సంబంధం? కృష్ణా జరుగుతా ఉంది, అవి రాయండి స్టోరీ బోర్డు. మీరు నిజంగా రాయదలుచుకుంటే నాతో పాటు 5 గంటలకు బయటికి రండి. నేను 5 గంటల నుంచి ఎండలో తిరుగుతున్నాను, వితౌట్ తిండి టిఫిన్ లేకుండా 9 గంటల వరకు మీరు కూడా తిరగండి. అది నా నిజాయితీ. మీరు రాసే ఫేక్ స్టోరీల కంటే సమాధానం చెప్పుకుంటా నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. ఈ రోజు నేను మడకడప స్వచ్ఛ పథకం పోవాల్సింది. ఇది క్యాన్సిల్ చేసుకుని ఈ యొక్క బేవకూఫ్ పత్రిక రాసిన దానికి సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తా ఉంది. ఇదమ్మా, పార్టీకి సంబంధం ఒకటి, పార్టీకి సంబంధం లేకున్నా కూడా కడపలో ఉన్న నివాసంలో ఉన్న పౌరులు వాళ్ళు. ఓకే, వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటారు. కానీ దానికి మాధవిరెడ్డికి సంబంధం లేదే. నువ్వు నా దగ్గరకు వస్తున్నావు, నిన్ను కూడా మాధవిరెడ్డి అని చెప్పి రాసేయచ్చు కదా. వాళ్ళేమో నా దగ్గర ఏమంటారు, ఐడి కార్డులు తీసుకొని పోయినారు అనుచరులని. ఏం మాట్లాడతారు? విలువలతో కూడిన చెయ్యండి. నేను కూడా ఒప్పుకుంటున్నాను, విలువలతో కూడిన చేయండి. నాకు చెప్పండి ఎక్కడున్నాయి సమస్యలు, నేను వచ్చి పని చేస్తాను. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 5 రూపాయలు 10 రూపాయలు నాకు కుదిరితే నేను కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాను. దానికి కూడా అంటారు మాధవిరెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులుండి కాదు, మానసికంగా ఉండడానికి. మొన్న మేము సభ్యత్వం చేసినాం. సభ్యత్వం చేస్తే ఆ సభ్యత్వం కింద 2 మనుషులు సెప్టిన్ ట్యాంక్ లో పడి చచ్చిపోయినారు. 2 యువకులు, చిన్న పిల్లోళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నుంచి మేము సభ్యత్వం మా డబ్బు పెట్టి చేయించినాం. వాళ్ళిద్దరికి 100 రూపాయలు పెట్టి చేయించిన వాళ్ళు 5 లక్షల రూపాయలు. 5 లక్షలు 2 అకౌంట్లో పడ్డాయి. మీకు చేతనైతే ఇలాంటివి మీరు టెలికాస్ట్ చేయాలా, ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకుని స్టోరీ బోర్డులు వేయాలా, అప్పుడు పాజిటివిటీ పెరుగుతుంది. ఇదే ఫేక్ స్టోరీస్, ఫేక్. ఇంత దిగజారాల్సిన అవసరం సాక్షికి ఏం పడింది? ఏదో సాక్షి గురించి మాట్లాడుతున్నాడు, అతను ఆయన గురించి రాసుకుంటే బాగుంటుంది. ఏ హక్కుతో వాలంటీర్లకు అందరికీ పేపర్లు పంచినారు? వాళ్ళు ఎవరి డబ్బు పంచినారు? వాళ్ళ మీద వాళ్ళు ఒకసారి ఏలు పెట్టుకొని చూసుకుంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలుస్తాయి. నిద్ర లేచిన నుంచి వాడెవడో దగ్గు పెడ్లర్ వస్తూ జైల్లో నుంచి వాడికి దండలు వేసుకుని వాడి ఫోటోలు వేసుకుంటారు. ఇంత దిగజారినవా? ఈ కడప నాశనం అవడానికి, యువత నాశనం అవడానికి ఈ యొక్క వైసీపీ పార్టీకి సంబంధించిన ఈ నాయకులే. వీళ్ళే బెట్లింగ్ చేశారు, వీళ్ళే గాంజా వ్యాపారాలు చేస్తున్నారు. ఈ డబ్బులు తీసుకుపోయి కువైట్ లో, సౌదీలో పెట్టి అక్కడ హోటల్ నడుపుతున్నారు.
కడప జనాల్ని యువతని నాశనం చేసి వీళ్ళు డబ్బులు తీసుకుపోతారు. వాళ్ళని ప్రశ్నించండి వెళ్ళి, ఏం నీ బిడ్డ లేడా దాంట్లో? రేపు నీ బిడ్డ ఇదే గాంజాకి బానిస అయితే నీ పరిస్థితి ఏంది? మనకు సంబంధం లేదు. ఆ సమస్య మురికి మన ఇంట్లోకి రాలేదనుకోవద్దండి. ఎప్పుడు మీకు ఆ సమస్య మీ ఇంట్లోకి దూరుతుందో మీకు తెలియదు. వాటిని చేయండి. నిన్న వచ్చిన బిస్మిల్లాహ్ నుంచి 5 మంది ముస్లిం మహిళలు కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు. నేను ఇస్తాను అడ్రస్, మీరు వెళ్ళి స్టోరీ బోర్డులు చేయండి. సమాజం కోసం పని చేయండి. ఆ పార్టీ కోసం పని చేయదలుచుకుంటే పాంప్లెట్ వేసుకోండి, వైసీపీ పార్టీ సంబంధించిన పేపర్ అని చెప్పి. నేను ఒక్కదాన్ని రాష్ట్రంలో మొత్తం నా గురించి చేస్తే రాష్ట్రం మొత్తం అందరూ చూస్తారు, దేశాలు వెళ్తాయి అనుకుంటే నేను ఫ్రీగా అలో చేస్తాను. నా ఫోటో ఇస్తాను. ఆ పేపర్లో రాజశేఖర రెడ్డి గారు వేసినారు. అంత పెద్ద గొప్ప వ్యక్తిని నేను కాదు. దాని కింద ఒక చిన్నది కింద పోర్షన్లో నా ఫోటో వేసుకుని రోజు స్టోరీ బోర్డు రాసుకోండి.